సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మన గోపీచంద్ మలినేని గారు బాలకృష్ణ గారితో తన 111వ సినిమా తీయబోతున్నారు. బాలకృష్ణ గారి 111వ సినిమా. సో అందుకు సంబంధించి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అందులో మహారాజుగా బాలయ్య గారు కనిపించబోతున్నట్టుగా అయితే అర్థమైపోతుంది. సో ఇది ఇప్పుడు వైరల్ అయిపోతుంది. ఫ్యాన్స్ కూడా మహారాజుగా బాగుంటారని చెప్పి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. సో ఎలా అనిపించింది ఆ పోస్టర్? మరి దీన్ని బట్టి చూస్తే మూవీ ఎలా ఉండే అవకాశం ఉంది? అంటే ఇది కొంచెం హిస్టారికల్ ఫిక్షన్ ఏమో అనిపించే వాతావరణాన్ని ఆయన ఆల్రెడీ జనాల్ని ప్రిపేర్ చేశాడు. గోపీచంద్ మలినేని నయనతార క్యారెక్టర్ని రివీల్ చేస్తూ ఆయన విడుదల చేసిన వీడియోలో క్వీన్ అన్నాడు. ఆవిడ్ని క్వీన్ అన్న తర్వాత ఆటోమేటిక్గా ఈయన కింగ్ అయి తీరాల్సినటువంటి పరిస్థితి. సో ఇది హిస్టారికల్ ఫిక్షన్గా చూడాలి. ఆ జానర్లో నడుస్తుంది. హిస్టారికల్ ఫిక్షన్ అంటే అది ప్రస్తుత ప్రపంచము ఉంటుంది, దానిలో కొన్ని అంశాలు అలా రిలేట్ అవుతాయి. ఆ రిలేట్ అయినప్పుడు ఆ కథను కూడా చెప్తారు తెర మీద. రెండు ప్యారలల్గా నడుస్తాయి. అలాంటి రెండు భిన్నమైనటువంటి ప్రకృతులలో రెండు భిన్నమైనటువంటి పాత్రల్లో నందమూరి బాలకృష్ణ కనిపించబోతున్నాడు. ఆయనకి అలవాటైనటువంటి అలాగే అడ్వాంటేజ్గా మారినటువంటి కొన్ని జానర్స్ ఉన్నాయి. అంటే అది ఎన్టీ రామారావు గారి కంట్రిబ్యూషన్గానే చూడాలి. ఆయన చారిత్రాత్మకాలు, పౌరాణికాలు, జానపదాలు అన్ని జానర్స్ చేస్తాడు. చేయటం వల్ల ఏంటంటే ఆ లెగసీలు కొనసాగుతున్నటువంటి నటుడిగా నందమూరి బాలకృష్ణతో ఆ తరహా పాత్రలు చేయిస్తే దానికి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ అడ్వాంటేజ్ మీద ఆడిన గేమే ఆదిత్య 369లో ఆయన కృష్ణదేవరాయలుగా చూపించటం. అలాంటి అడ్వాంటేజ్ తీసుకుని ఇందులో ఏదో ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశాలని జోడిస్తూ, అంటే వాళ్ళు ఏదైతే ఈ జమానాలో జరుగుతున్నటువంటి కదా, ప్రజెంట్ ఎరా అంటున్నారు కదా, ఈ ప్రజెంట్ ఎరాలో జరుగుతున్నటువంటి కథలో కాన్ఫ్లిక్ట్ హిస్టారికల్గా ఎలా రిలేట్ అవుతుంది అనేది ఎక్కడికో తీసుకెళ్ళి అక్కడ ఒక కథ చెప్తారు. దానికి దీనికి ఉన్న సారూప్యాల మీద ఒక కంక్లూజన్కి తీసుకెళ్ళటం అనేది ఎలిమెంట్గా ఈ కథ నడవబోతోంది బాలకృష్ణ గారి సినిమా. దానిలో 2 వేరియేషన్స్లోనూ కనిపిస్తాడు ఆయన. ఈ కనిపించటం అనేది ఆ ఏరియాలో ఎలా కనిపిస్తాడు అనేది ఇప్పుడు ఒక క్యూరియాసిటీ అంశంగా మారుస్తున్నారు. ఆయన ఆల్రెడీ గౌతమిపుత్ర శాతకర్ణి ఇలాంటి సినిమాలు చేశాడు. కృష్ణదేవరాయలుగా కనిపించాడు, జనాల్ని ఆకట్టుకోగలిగాడు. ఇలాంటి సందర్భంలో ఈసారి ఏం చేయబోతున్నాడు అనేది, ఏ క్యారెక్టర్ అయినా చేయించవచ్చు. అంటే రాణి సంయుక్త కథ ఉంది, ఆయన ఎలా కనిపిస్తాడు అనేది ఏ క్యారెక్టర్ అయినా కావచ్చు. అది నెమ్మదిగా రివీల్ చేస్తారు. ఒకవేళ సంయుక్త కథే అయితే ఈయన ఏ క్యారెక్టర్లో కనిపిస్తాడు అనేది చూడాలి. ఏదైనా కావచ్చు. ఆయన చాణక్య, చంద్రగుప్త లాంటి సినిమాలు కూడా చేసిన చరిత్ర ఉంది వాళ్ళకి. కాబట్టి ఆ చంద్రగుప్తుడిగా రిలేట్ చేస్తారా, ఇంకెక్కడైనా పెడతారా అనే దానిలోకి వెళ్లకుండా మూలం బహుశా నేను అనుకోవడం ఈ ప్రజెంట్ ఎరాలో ఒక కాన్ఫ్లిక్ట్ అంటే దానికి ఎక్కడో ఒక సనాతన ధర్మం లాంటిది తగిలించి అఖండ కంటిన్యూషన్ సినిమా కాబట్టి, ఇది కూడా పాన్ ఇండియా మార్కెట్లోనే రిలీజ్ కావాల్సిన సినిమా కాబట్టి ఇక్కడెక్కడో తగిలించి ఈ కాన్ఫ్లిక్ట్ హిస్టారికల్గా ఎలా ఉందో వెళ్ళి అక్కడ కూడా ఇలాంటి ఘర్షణాత్మకమైనటువంటి క్యారెక్టర్ ఒకటి పెట్టి నడిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ తరహాలో డిజైన్ చేసుకుని ఉండొచ్చు ఆయన. ఎందుకు ఈ తరహా కథను ఎంచుకుంటున్నాడు గోపీచంద్ మలినేని అంటే రీజన్ చాలా స్పష్టం. బాలకృష్ణ మార్కెట్ పెరిగింది. ఆయన లోకల్ మార్కెట్ నుంచి పాన్ ఇండియా మార్కెట్కి విస్తృతి అవడంతో పాటు బడ్జెట్ పరంగా కూడా పెరిగింది. 200 కోట్లు అంటున్నారు వాళ్ళు అఖండ 2కి. కాబట్టి దాని మీద మేము ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నామని చెప్తున్నారు వీళ్ళు. అందుకని ఆ రేంజ్ కథ అయితే తప్ప వర్కౌట్ అవ్వదు. రెండోది మార్కెట్ విస్తృతి, హిందీ మార్కెట్ను బలంగా పట్టుకోవటానికి ఈ తరహా ఎలిమెంట్స్తో వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఆ ఫిక్స్ అయి ఉండటం వలన నాకు వస్తున్న అనుమానం ఏంటంటే ప్రజెంట్ ఎరాలో కూడా ఏదో మతపరమైనటువంటి ఒక ఘర్షణలో నుంచి పాత ఘర్షణల్లోకి వెళ్ళి అలా కథని నడిపేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. మొఘల్ చక్రవర్తులకి అలాగే ఇతర చక్రవర్తులకి జరిగిన ఘర్షణలు ఇలాంటివన్నీ తీసుకుని ఎక్కడో రిలేట్ చేసి నడుపుతారు దీన్ని.
అందుకని ఆ తరహా గెటప్లో కనిపించాడు ఆయన. ఆయన కింగ్, ఆవిడ క్వీను. ఈ క్వీన్ ఎవరు అనేది తెలిస్తే కింగ్ ఎవరో తెలిసిపోతుంది. ఓకే. సో కొంత టైం పడుతుంది డెఫినెట్గా. సార్ ఇక్కడ అఖండ 2 విజయం కూడా ఈ సినిమా మీద ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం మా బాలీవుడ్ మార్కెట్ లో కూడా ఎంటర్ అవుతున్నారు కాబట్టి, సో అఖండ అక్కడ క్రియేట్ చేసిన ఇమేజ్ ఏదైతే ఉందో అది దీనికి సినిమా రిలీజ్ కావాలి కదా. రిలీజ్ కావడానికంటే ఇది మొదలు పెట్టారు. మార్కెట్ ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ లో బాలకృష్ణ ఉన్నాడు కాబట్టి ఈ తరహా కథలు తీసుకున్నారు. ఓకే. దాని సక్సెస్ అనేది కాదు, ఈ సినిమా అనేది ఆల్రెడీ ఆ మార్కెట్ లో చేస్తున్నాము అని డిసైడ్ అయిపోయి దానికి ఆ బడ్జెట్ అది కూడా కేటాయించుకున్నారు. అఖండ కంటే ఎక్కువ పెడుతున్నామని చెప్పారుగా ఆల్రెడీ. అందుకని ఇది పాన్ ఇండియా మార్కెట్ కోసం తీస్తున్న సినిమానే. అందుకనే ఇవన్నీ ఈ కల్పనలన్నీ పట్టుకొచ్చారు. 2 టైమ్ లైన్స్లో జరిగేటువంటి కథల్ని ఒక టైమ్ లైన్లోకి తీసుకొచ్చి జనాలని అలా 2 ప్రపంచాల్లో విహరింపజేసి వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులకు ఒక గిట్టుబాటు ప్రకటించడం అనేది ప్రోగ్రామ్. ఓకే. అందుకని ఈ తరహా కథను ఎంపిక చేసుకుని వెళ్తున్నాడు ఆయన. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.